వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. పెండింగ్ బిల్లులకి సంబంధించి హైకోర్టులో ఓడి సుప్రీంకోర్టులో గెలిచిన ఉద్యోగుల సమాచార నిమిత్తం ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. ఇక విషయానికి వచ్చినట్లయితే బెంగాల్ ఉద్యోగుల డిఏ 25% పెంచండి, వాటిని 3 నెలల్లో అమలు చేయండి. రాష్ట్ర సర్కారుకు సుప్రీంకోర్టు ఆదేశం. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ఉద్యోగులకు 25% కరువు భత్యం డిఏ చెల్లించాలని సుప్రీంకోర్టు శుక్రవారం ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 3 నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలంటూ జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వుల్ని జారీ చేసింది. తదుపరి విచారణ ఆగస్టు నెలలో చేపడతామని తెలిపింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు డిఏ చెల్లించాలని కోరుతూ ఆ రాష్ట్ర ఉద్యోగులు కలకత్తా హైకోర్టును ఆశ్రయించారు. దీంతో డిఏ పెంచాలంటూ 2022 మే నెలలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2022 నవంబర్లో సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం డిఏను కొద్దిగా పెంచింది. ఈ ఏడాది ఏప్రిల్లో 4% పెంచడంతో మొత్తం డిఏ 18% పెరిగింది. అదే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 55% డిఏ వస్తోంది. వీటి మధ్య తేడా చూసినట్లయితే 37%గా ఉంది. ఈ నేపథ్యంలోనే డిఏ పెంచాలని ధర్మాసనం ఆదేశించింది. అయితే ఇది పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించింది అయినప్పటికీ ఉద్యోగుల సమాచార నిమిత్తం కోసం ఈ విషయాన్ని అయితే పోస్ట్ చేయడం జరిగింది. మిత్రులు గమనించగలరు.